హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగీశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా గోపాలస్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. అసలు మనుష్య ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో అనేక విషయంలో అనేక రకాల జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో మనుషులు కూడా ఒక జీవన్. అసలు మనుష్య జన్మకి మిగిలిన సంబంధించి ఏవైతే జీవులు ఉన్నాయో వాటి జన్మకు అసలు తేడా ఏంటి? మనిషి జన్మ మిగిలిన ఉన్న జన్మలు అన్నింటిలో కంటే ఎందుకంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అంటే ఒక మనిషికి అనేక జన్మలు ఉన్నాయని చెప్పి అంటుంటారు కదా. సో వేరే జీవుల సంగతి పక్కన పెడతాం. ఉన్న జన్మలన్నింటిలో కూడా మనిషి జన్మ ఎందుకని ముఖ్యమైన ప్రాముఖ్యత? జీవరాశులు 84 లక్షలు ఉన్నాయి. జీవరాశులు అంటే కేటగిరీసే 84 లక్షల్లో మనిషి ఒక్కటి. 83,999ని పక్కన పెడితే ఇది ఒకటి. మిగతా ప్రాణులకు వీరికి ఉన్న డిఫరెంట్ ఏమిటి అంటే, అన్ని జీవులు కూడా జన్మించినప్పుడు ఏ భావంతో ఉంటాయో, ఏ స్వభావంతో ఉంటాయో, మరణించే వరకు అవే స్వభావంతో ఉంటాయి ఇతర ప్రాణులు. మనిషి ఒక్కడికే విశేషణం ఏమిటి అంటే, అన్ని ప్రాణులకు మనసు ఉంది, కానీ మనిషికి మనసు ప్లస్ బుద్ధి కూడా ఉంది. ఇది అండర్లైన్ చేయవలసిన విషయం. బుద్ధి అనేది వాటికి లేవు, ఈ మనిషికి మాత్రమే ఉంది. అందుచేత ఈ మనిషి జన్మించినప్పుడు ఒక పద్ధతిలో ఉన్నా, మధ్యలో ఆయన జీవితం అస్తవ్యస్తమైన, చివరికైనా ఆయన ఒక ఉన్నత స్థితికి రావచ్చు. ఇట్లా మారే స్థితి ఒక్క మనిషికే ఉంది, మిగతా ప్రాణులకు లేదు. అంటే మిగిలిన ప్రాణులు కూడా చాలా తెలివితేటలు ఉంటున్నాయి. లైక్ ఎవరిని చూసుకుంటే చింపాంజీని చూసుకున్నాం, అది ఇంక్లూడింగ్ మనిషిలాగా ప్రవర్తిస్తుంది మనసు అది. అండ్ ఇంకా ఏనుగు కానీ అవి కూడా అవన్నీ చాలా నేర్పరిగా ఉంటాయి. తమ యొక్క ఇదిలో బాగుంటాయి, కంటాయి, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాయి, వాటిని ఎట్లా ఇది చూసుకోవాలని వాటి అన్నిటికీ తెలుసు. ఇదంతా మనసు ద్వారా సరిపోతుంది. బుద్ధి అనేటటువంటిది, ఇది నా పిల్ల, ఇవన్నీ తెలుస్తాయి. కానీ కొంత పెద్దగా అయిన తర్వాత వాటికి బుద్ధి అనే విచక్షణ లేకపోవటం మూలన ఒకదాంతో ఒకటి కలవటం లేదా, ఇదొక్కటి సపరేట్గా ఉన్నది మనిషికి. అందుచేత 84 లక్షల జీవరాశుల్లో ఫస్ట్ క్లాస్ అయినటువంటి జన్మ ఏమిటి అంటే అది మానవ జన్మే. కానీ ఆ మానవ జన్మ యొక్క గొప్పతనం తెలియక ఈ రోజున రకరకాల మతాలని ఇవన్నీ ఏర్పడి, ఆ మతాల యొక్క విధానం తెలియక, మతం అనేటటువంటిది మతికి సంబంధించిన విషయం. మతం లేదు, మతి ఉన్నది. మతి సవరిస్తే వాడు మనిషి అవుతాడు, మతిని సవరించకపోతే వాడు మరొకటి అవుతాడు. కనుక ఆ మతాలు, ఈ మూమెంట్స్ అన్నీ లేవు. ఉన్నదంతా ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ బుద్ధి రూపంలో ఉంది, అది కేవలం మనిషికి మాత్రమే ఉంది. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే అసలు మహాభారతంలో కర్ణుడు అనేవాడు ఒక ఇంపార్టెంట్ అని, అదొక క్యారెక్టర్. అసలు ఆ కర్ణుడు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి అంటే హీరోనా లేకపోతే ఒక విలనా? ఎందుకంటే ఈ మధ్యన చూసుకుంటే ఒక సినిమాలో, ఒక ప్రముఖ సినిమాలో కర్ణుడిని ఒక హీరో కింద ఎలివేట్ చేస్తూ చూపించాడు. కానీ కర్ణుడు చూస్తే ఎవరి వైపు? అధర్మం వైపు పోరాడు. అలాంటప్పుడు తను ఎందుకంటే గొప్పవాడవుతాడు కర్ణుడు? కర్ణుడు ప్లస్ వైపు ఉన్నాడా మైనస్ వైపు ఉన్నాడా అన్నది కొద్దిసేపు పక్కన పెడితే, అతను ఒక ధిలాసగలిగినటువంటి ధీరుడే. కాకపోతే ఆ ఈగోయిజం అన్నది కొంచెం ఎక్కువైపోయింది. నాకు ఇతను మేలు చేసిండు అన్న భావనలో ఉన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు అంగరాజును చేయటం మూలాన వీడు అంగరాజు అయినందువల్ల దుర్యోధనుడు చెప్పినట్టు వింటూ ఉంటాడు. కానీ ఆ దుర్యోధనుడు ధర్మం వైపు ఉన్నాడా అధర్మం వైపు ఉన్నాడా అని చూడక నాకు మేలు చేసిండు కనుక ఇతను చెప్పినట్టు మనం వినవచ్చును, ఇతనితో మనం ఉండవచ్చును, చివరికి ప్రాణాలైనా ఇతనికి అర్పించినా పర్వాలేదు, ఇది మిత్రధర్మము అని అనుకుంటాడు కర్ణుడు. కానీ అధర్మం వైపు ఉన్నటువంటి దుర్యోధనుడు ఎంతమందికి నాలాంటి వాళ్ళను అంగరాజులను చేసిండు వీడు అని ఇతను ఎలివేషన్ చేయడు. ఇతనికి చేసిన హెల్ప్నే దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తాడు. కర్ణుని వరకు తీసుకుంటే ఉన్నతుడు, గొప్పవాడు అన్నీ ఉన్నాయి, గొప్ప లక్షణాలు. కానీ అతను మొత్తం అధర్మం వైపు ఉన్నాడు కనుక అక్కడ మిస్ అయ్యింది.